హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో కొత్తగా వచ్చినారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే. సో ఈరోజు మనం వచ్చి ఇక్కడ దెందులూరులో స్టార్ట్ అయిపోయి మనం ఇదంతా గాలేగూడెం, పెద్దవేగి మండలం ఇవన్నీ తిరుక్కుంటూ వెళ్ళి రాట్నాల కుంటకైతే వెళ్ళబోతున్నామండి. సో జర్నీ చాలా యాక్సెప్టింగ్గా ఉంటుంది. సో వెళ్ళేదారిలో మొత్తం ఛాలెంజింగ్గా ఉంటుంది. వెళ్ళేదారి మొత్తం పామాయిల్ తోటలతో నిండిపోయినాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడ చూడడానికి విస్తారంగా ఉంది. మధ్యాహ్నం అవుతుంది. ఓకే. అయితే ఏంటంటే మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే చూడడానికి కొంచెం ఎలాగెళ్ళాలి ఏంటని కొంచెం ఇదిగా ఉంటారు కదా. సో వాళ్ళకి నేను ఏంటంటే ఒక ఐడియా ఇస్తున్నాను. ఇలా యూటర్న్ బోర్డులు ప్లస్ వి షేప్లు, ఎల్ షేప్లు ఉంటాయన్నమాట. వెళ్ళాలి అంటే చాలా దూరం దాకా కనపడుతుంది. ఓకే. సో ఏంటంటే ఇక్కడ రాట్నాలగుంట వెళ్ళే ముందు మనం వేగివాడ దాటాలన్నమాట. వేగివాడ దాటే ముందు ఏంటంటే వచ్చేవి లక్ష్మీపురం ఎన్నో వస్తాయి. వచ్చినప్పుడు మీకు ఆ బోర్డు అనేది చూపిస్తాను ఫస్ట్. ఓకే. యా, ఇదంతా అటవీ ప్రాంతం కాబట్టి ఎవరు మాత్రం అస్సలు భయపడకండి. అట్లనమ్మ గుడికి వెళ్ళే ముందు ఇలాంటి బోర్డు అయితే మీరు చూస్తారు. పక్కనే వైఎస్ఆర్ బొమ్మ. ఇదే చౌరస్తా. రాట్నమ్మ గుంటకు వెళ్ళే దారిలో ఈ పెద్ద బోర్డు అనేది చూస్తారు. 8 kilometers ఫ్రమ్ హియర్ బ్రో. కొబ్బరి చెప్పులను కొబ్బరి వేడి చేస్తున్నారు. ఇదిగో అది కొబ్బరి వేడి చేస్తున్నారు. ఆ చెప్పులు వేరు. వాటితో మరి గోరింతాకు చేసుకుంటారో ఏంటో తెలీదు. బోల్డ్ అన్ని కొబ్బరి చెప్పులు వేడి చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఇలా డౌట్ అయితే ఉంటుంది, ఎందుకని ఇలాగా దేవుడికి ఇలాగా అర్పిస్తారు కొబ్బరికాయలన్నీ. అది ఏం లేదండి, మొక్కుబడులు ఉంటాయి. అది ఇంకా ఏంటంటే భక్తి రస మాధుర్యాలని వాళ్ళు ఒలికించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు భక్తులు. మనం ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ కంపల్సరీగా కొట్టాలి. సో ఇక్కడ ఏంటంటే కొబ్బరి చూసారా, మార్చి ప్రకారం ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు. అసలు గ్యాప్ ఉండదు ఈ తిరునాళ్ళు. గుడిలోకి వెళ్ళిపోతున్నాం. గుడిలో అడుక్కునే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. మొక్కలు కూడా అయితే ఇంతమంది ఎందుకుంటారు. ఇక్కడ చెట్లు ఇప్పారు. ఇక్కడ చెప్పులు నేను కూడా యూజ్ చేశాను. ఓకే చూడండి, ఇవన్నీ మొక్కుబడులు మామూలుగా లేవు కదా. మరి ఏమనుకున్నారు, మామూలుగా ఉండదు. ఓన్లీ బలెత్తాకు వచ్చారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇలాగా జంతువులను అన్నీ తీసుకొస్తారు. కోళ్ళను, మేకలు ఇక్కడ బలివ్వడానికి అక్కడ మొక్కుకుని అక్కడ ఇస్తారు. చూడండి, అది పెద్ద బాయిలర్ కోడి అనుకుంటా. అది కూడా దానికి అదేమో మేకలు బలెత్తాకు వచ్చారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇలా బలిస్తే మంచి జరుగుద్దని, లేదంటే ఏదన్నా అర్పిస్తే ఏమన్నా వస్తాయని వాళ్ళు అనుకుంటారు. అదే వాళ్ళ ఐడియాలు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మొక్కుకుంటారు, మొక్కుకుని అటు నుంచి వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే మనం గుడి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. ఎంట్రన్స్లోనే మనకి చూపించడానికి గణేష్ విగ్రహం కనబడుతుంది. ఎంట్రన్స్లో వచ్చి మన గణపతి విగ్రహం కనబడుతుంది. చూసారు ఎలా ఉందో. సింహాలు ఎంట్రన్స్లోనే సింహాలు, మామూలు సింహాలు కాదు, రోడ్డు మీద వేశారు. భక్తులందరూ అమ్మవారిని దర్శిద్దామని వచ్చారు. ఇది గజస్తంభము. గజస్తంభం చూడండి ఎలా ఉందో, మేడ్ ఆఫ్ పీటల్. మా అమ్మగారు కూడా నమస్కారం పెట్టేస్తున్నారు. రెండో స్టైన్లో కూడా ఇలాగే ఉన్నాయి. వచ్చేవాళ్ళందరూ ఇలాగే వస్తున్నారు. నమస్కారం బాబు గారు.
చూడండి ఎలా గుళ్ళ మెట్ల మీద కూర్చుని ప్రసాదం తింటున్నాడు అతను. సో రాట్నాలమ్మ తల్లి ఆదరణంలో ఈ స్కల్ప్చర్స్ అనేది షూట్ చేయడం జరిగింది. చూడండి ఆ గుడి ఆదరణలో ఎలా ఉన్నాయో, మధ్యలో పూలు, ఈ భక్తుల సన్నివేశాలు, లోపల స్కల్ప్చర్స్. ఇదంతా జనాలు ఇక్కడ వచ్చి మనకి ప్రసాదం పెడుతున్నారు. మేము కూడా తీసుకుంటాం. ప్రసాదం పెట్టేశారు, కాకపోతే ఇదిగో చేతిలో ఉంది, హెల్మెట్ కూడా ఉంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇక్కడ ఫోటోలు అమ్ముతారు. ఇదివరకే చెప్పాను కదా, గుడి ఆవరణలో ఏంటంటే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఆ పిల్లలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఆమెని ఫోటో తీస్తున్నారు. ఆమె కూడా స్టిల్ కూడా బాగా నచ్చింది. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారిని దగ్గర నుంచి దర్శించడానికి లోపల ఫోటోకి మనము ఫోన్పే చేయాలి. ఫోన్పే మార్చింది. సో ఇది ఫోన్పే కౌంటర్. నెక్స్ట్ ఏంటంటే ఇక గజస్తంభం మీద పవర్ఫుల్ అమ్మవారి గజపాదము మోపిన బొమ్మ చూడండి. తర్వాత లోపల స్కల్ప్చర్స్ చూడండి. గుడి నిండా బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ దేవుని కథలు మహత్వాల కింద పూజించడానికి ఈ బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ తల్లివారి మహిమతో నిండి ఉన్న విగ్రహాలండి. ఈ విగ్రహాలను దగ్గర నుంచి చూడండి. అమ్మవారు కత్తితో వాళ్ళు మాత్రం మునులు మరియు ఋషులు అండి. ఇంకేంటంటే ఇక్కడ పైన చూస్తున్నారు, ఇది పద్మవ్యూహం లాంటిది. అది శక్తి పీఠాలు అంటారు వాటిని, శక్తి పువ్వులు. పైగా ఇక్కడ విగ్రహాలను చూడండి దగ్గర నుంచి ఎంత క్లియర్గా ఉందో. పద్మ వ్యూహం అండి ఇది, పద్మ పువ్వులు అంటారు వాటిని. కూడా వీడియో తీసుకుంటున్నారు. తీసుకున్న వీడియో కదా, జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. అది ఈమె ఎవరు నాకు తెలిసి, ఏమో వచ్చి ఇండియాలో పుస్తకంలో కనపడుతుంది కదా 10th క్లాస్లో, ఆమె అనుకుంటున్నాను. అదే మనం ఏమంటారు, ఇండియా పుస్తకంలో ఫస్ట్లో కనపడుతుంది కదా, తెలీదా? 10th క్లాస్లో పుస్తకంలో కనపడుతుంది కదా, ఆమె పేరేంటి? ఏమంటే సరస్వతి దేవి అంట, చదువుల దేవి అంట, ఏమై ఉంటుంది. అందరూ విచిత్రంగా చెప్తున్నారు. నేను అడిగాను, ఈ మహామంచి చెప్పాడు సరస్వతి దేవి అని. ఆయన చెప్పాడు. సో గైస్, ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కథ. మరి ఈ విగ్రహానికి కథ ఏంటో నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే చూడడానికి పైనుంచి కింద వరకు 8-9 చేతులతో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి విగ్రహాలు ఎన్నో చూడొచ్చు మన అమ్మవారి గుడిలో. చూడండి ఎలా ఉన్నారు. ఇవి కేవలం రాట్నాలమ్మ గుడిలోనే ఉంటాయి. అమ్మ తల్లికి మహిమ ఎక్కువ అని చాలామంది అంటుంటే చూద్దామని వెళ్ళాను. వచ్చి తుడుస్తుంది, వాళ్ళు వచ్చి వీడియో తీసుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ హైలైట్ విషయం ఒకటి చెప్తున్నాను చూడండి. అక్కడ ఉన్న మనిషి ఇక్కడ బొమ్మల గురించి వివరిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కానుకల హో అంట, మామూలుగా లేదు. ప్లస్ ఏంటంటే ఆయన ఒక మాట, ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏంటంటే శతకోపం పెట్టి లోపల విగ్రహం గురించి చెప్తున్నాడు. అమ్మగారి విగ్రహం గురించి చెప్తున్నాడు శతకోపం పెట్టి. అంటే ఆమె కూడా నన్ను చూస్తుంది. శతకోపం పెట్టి ఆమె అనుగ్రహం గురించో ఏంటో చెప్తున్నాడు. ఇక్కడున్న బొమ్మల గురించో ఏంటో విచిత్రంగా చెప్తున్నాడు అనమాట. అది చూడండి.
రాట్నాలమ్మ. అక్కడ స్ట్రక్చర్స్ వచ్చి మామూలుగా ఏదో చెప్తున్నట్టు హ్యుమానిటీ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ భక్తులందరికీ వారిని శతకోపం పెట్టి వివరిస్తున్నాడు. అమ్మవారి మహత్వం లాంటివన్నీ కూడా దగ్గర నుంచి చూడగలరు. ఇవన్నీ పూజారి అయినా సో మనకి ఏంటంటే ఈయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు అక్కడ పూజారి గారు. చాలామంది భక్తులు వచ్చారు. మరి దానికి డబ్బులు కట్టాలో నాకు తెలియదు, కానీ కాకపోతే ఏంటంటే ఇగో హిందూ భక్తులకి మాత్రం ఇది మామూలుగా ఒక అదృష్టం చెప్పాలి. డబ్బులు కూడా వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎక్కకూడదు, ఎందుకంటే గ్రిల్లింగ్ వేశారు, అది వేరు. ఆయన అక్కడ కూర్చున్నారు, ఏదో చెప్తున్నాడు. ఆయన చెప్పిన తర్వాత అక్కడ హిందీలో డబ్బులు వేసినారు. మరి ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడి దర్శనానికి మాత్రం చాలా ఉన్నారు. రాట్నాలు కొంత మహాత్యం. గజలక్ష్మి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమని పంతులు గారు చెప్పారు. సగం మంది అంటున్నారు, సగం మంది వెళ్ళిపోతున్నారు. కలవడానికి చాలామంది చాలా దూరం నుంచి వస్తారు. వాళ్ళని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ఉయ్యాల బాలాజీ విశ్వలక్ష్మి దంపతులు కానుకంట. ఉయ్యాల బాక్సులు చూడండి, అక్కడ ఏదో ఉంది. మరి బీరువాల్లో ఏ సంబంధించింది ఏముంటుందో నాకు తెలీదు. నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈ బీరువాల్లో గుడికి సంబంధించిన దస్తావేజులే కానీ డబ్బులే కానీ ఏదైనా ఉంచుతారని నేను అనుకుంటున్నాను. శతకోపం పెట్టించుకోవడానికి ఈ లైన్లో వెళ్ళాలి. నేను కూడా ఒకసారి వీళ్ళతో పాటు వెళ్తాను అని అనుకుంటున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో నేను కూడా అక్కడ ఉంటాను. భక్తులందరూ తంటాలుగా దర్శించడానికి వస్తున్నారు. వీళ్ళ ఆనందం చూస్తే అసలు చాలామందికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. పోలీసులు ఏమో ఎవరేమో చేస్తారో అని చూస్తున్నారు. సో గైస్, ఇదైతే ఆడుకుంటున్నారు. బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, ఇక్కడైతే దారి లేదు. సో మనం నడిపించాలి. నాకు తెలిసినట్టుంది, మనం పిలిచాను, మరి ఏమంటో తెలియదు. వెళ్ళిపోతుంది సొలం పట్టుకుంది. పోలీసులు మాత్రం వెనక ముందు ఉంటారు. ఎవరికి ధైర్యం చేసి ఎవరిని ఏమనొద్దు, అన్నారంటే మటాసే. చూసారా, మరి ఎందుకో అదే డబరా తల మీద పెట్టుకుని వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు నాకు. వెళ్ళిపోతుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఈయనేమో ఆపుతాడు. మనం ఆపినప్పుడు కూడా మనం ఏంటంటే దర్శనానికి ఇచ్చినప్పుడు మన అమ్మవారికి చీరలు పెట్టాల్సిన వాళ్ళు ఇటు నుంచి వెళ్తారు. సో మనం ఇటు నుంచి వెళ్తాం కాబట్టి పర్లేదు, చూద్దాం. చూసారా, ఫోటో తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ పర్మిషన్ లేదంటే ఎవడేం చేయలేడు. మనం ఇందాక వీడియో చెప్పారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆయన చూద్దాం. శిల్పాలు చెక్కిచ్చారు ఇక్కడ, రాతి శిల్పాలు. తెలియదు మరి ఏంటో మరి. సో ఇవి విగ్రహాలన్నీ గుడి మహత్యం గురించి చెప్పడానికి చుట్టూ మొత్తం వేశారని నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఇంకా అక్కర్లేదు వాటి శిల్పాలు కాబట్టి శతకోపం పెడుతున్నారు. నేను పెట్టించుకుంటాను. మేమేమో ఆల్రెడీ పెద్ద ఈనప అదే సిల్వర్ డబ్బా పెట్టుకొచ్చింది. అలా చెప్పాలనుకుంటున్నారు. లోపలికి వెళ్ళిపోతున్నాం.
ఇళ్ళకి వచ్చి ఫోన్లే ఉన్నారు, అందుకే నేను ఫోన్ కట్టేసాను అక్కడ. లేకపోతే అమ్మవారి విగ్రహం చూపించేవాడిని. చూడండి ఎంతమంది ఉన్నారు, తిడుతున్నారు అక్కడ. ఏంటంటే గుళ్ళోకి వచ్చాక ఫోన్ చేయనట్టు అయ్యా అంటున్నారు. సరే ఏం చేస్తాం, ఇక్కడ లడ్డు కొనుక్కోవాలని డబ్బులు ఇవ్వాలి, ఫ్రీగా ఎవరు. అమ్మగారిని దగ్గరని దర్శించడానికి 100 రూపాయలు టికెట్ తీసుకోవాలి, ఫ్రీగా అయితే పంపించారు. ఇందులో వింటున్నారు, అమ్మగారు అర్చనాలయానికి 100 రూపాయలు టికెట్ కావాలంట. దేవుని చూడడానికి ఎందుకు టికెట్లు చెప్పండి, మీరు చెప్పండి. ఈ దరిద్రుడు చెప్తున్నాడు. నేరుగా గర్భగుడిలో అమ్మవారిని అతి దగ్గరగా దర్శనం చేసుకుని మీ కుటుంబ పేరు మీద హారతించి గోత్రనామాలు చేస్తారండి. అలాగే 50 రూపాయల అంతరాలయం టికెట్ తీసుకుంటే అమ్మవారి అంతరాలయంలో మీ కుటుంబ పేరు మీద హారతించి గోత్రనామాలు చేస్తారు. అమ్మవారికి మొక్కుబడిగా తీసుకొచ్చిన మేకపోతులకి కోళ్ళకి కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. 50 కానీ 100 కానీ వస్తే దాన్ని ఏమంటారు, ఇక్కడ గోత్రనామాలు స్తోత్రనామాలు అంటున్నారు. మరి అదేంటో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఎందుకు డబ్బులు చెప్పండి, అవును కదా. చందాకి డబ్బులు వేసినా పర్లేదు కానీ దర్శనానికి డబ్బులు అంటే మరి దేవుడు కూడా ఫ్రీగా కనపడ్డా వచ్చింది. కోళ్ళు తెచ్చింది, మరి ఎవరికి కూడా ఎత్తాకో నాకు అర్థం కావట్లేదు. అది ఎత్తాకే ఇంకేంటి మామూలుగా కదా అసలు. ఇదంతా ఇంటికి దేవుడు అన్న పది అడిగాడా, ఏ బైబిల్లో అని అడిగాడా. వింటున్నారు కదా, గర్భాలయం టికెట్ అంట, టికెట్ కావాలంట. తిరుపతికి వెళ్ళినా ఇంతే, ఎక్కడికి వెళ్ళినా ఇంతే, 150 రూపాయలు టికెట్ తీసు. గైస్ ఇక్కడ పరిస్థితి ఇది. లెక్క అయితే ఏంటంటే వీడియో ఏదైనా కొత్తగా వస్తే ఇప్పుడు మీరే మా పెట్టుబడి వ్యూవింగ్ చేసడానికి, కాబట్టి లైక్ చేసింది, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. సరే ఇక్కడ 3 సార్లు 3 జతలు ఎత్తుకెళ్ళిపోయాడు దొంగ. సో ఇందాక వచ్చిన మనిషి ఏంటంటే 3 రకాలుగా 3 జతలు ఎత్తుకెళ్ళాడు. చూడండి ఎలా ఎత్తుకెళ్ళాడు. అంత భక్తులండి. ఆయన కమ్మాయినంట, కమ్మాయిని చెప్పులు మొత్తం ఎత్తుకెళ్ళి ఇదే దొంగతనంగా చెప్పి ఎత్తుకెళ్తున్నాడంట. అదిగో కనపడుతుందా, 2 చెప్పులు ఎత్తుకెళ్తున్నాడు. దొంగ నా కొడుకు, దమ్మ దొంగ నా కొడుకు. ఎక్కడుందండి న్యాయం, ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది ధర్మం. చూడండి దేవుడిని దర్శించుకోవాలంటే మనం ఎంత మోసపోతున్నామో డైలీ టు డైలీ. దొంగలు చూడండి ఎలా ఉన్నారు, మనం ఇలాగైతే ఎలాగండి. ఇక్కడ వచ్చి అమ్ముకుంటాను, కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఫ్రీగా అమ్మరు. హిందూ గుళ్ళు చాలా వరకు ఉంటాయండి. మనం వాళ్ళని ఏళ్ళతో కానీ నోటితో కానీ లెక్కట్టడం కుదరదు. కొన్ని వేల గుళ్ళు ఉంటాయి. కాకపోతే ఏంటంటే దేవుడు కూడా ఒక్కడే, చాలా బాగుంటారు. నాకు హిందువులు అయితే చాలా ఇష్టం. కొంతమంది వస్తున్నారు, ఇదంతా కలుస్తున్నారు, చేస్తున్నారు. మావాడు అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు. చూడడానికి అయితే భక్తులందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. చాలా వరకు అయితే ఈ గుడి ఆవరణలో చాలా భక్తులు ఉంటారు. వాళ్ళని చూడడానికి కూడా మనకి కళ్ళ నిండా పండగగా ఉంటుంది. లోపల చూడండి ఎలా భోజనాలు అనుకుంటున్నారు. ప్రత్యేకంగా స్టాల్స్ ఉంటాయి, స్టాల్స్ కొనుక్కోవాలి. కొనుక్కొని ఫ్రీగా ఇస్తారు అనుకుంటా. ఇక్కడ తీసుకుని వాళ్ళు ఏమంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు భోజనాలు పెట్టచ్చు. ఇది చూడండి నా బండి. ఇక్కడ నుంచే వ్యూ అయితే చూడండి, ఎంతమంది అయితే ఉన్నారు. అసలు మామూలుగా లేదు, అసలు ఇంతమంది అయితే నేను అనుకోలేదు ఇప్పుడు. ఇక్కడికి రావడానికి మొదటిసారి వెళ్ళాను, కాకపోతే చాలామంది వస్తున్నారు ఇక్కడ.
ప్రతి ఏటా పండగ జరుగుద్దంట ఇక్కడ. ఎవరన్నా మొక్కుకున్నట్టయితే ఇలా చికెన్లు కానీ మటన్లు కానీ అంటే మేకను తీసుకొచ్చి ఇక్కడ బలిచ్చిన తర్వాత ఎవరికాలు తీసుకెళ్ళచ్చు. చూడండి ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. నాటుకోళ్ళు కూడా ఉన్నాయి, నార్మల్ బాయిలర్ కోళ్ళు అలాంటివి కూడా ఉన్నాయి. మరి తెచ్చుకున్నారు చూడండి. సో వీళ్ళు ఏంటంటే ఇది క్లీన్ చేసుకుని వాళ్ళు అందరికీ భోజనాలు పెట్టచ్చు, లేదంటే పార్టీ చేసుకుంటారు అనుకుంటా. నేను వాళ్ళని ఒకసారి అడిగాను ఎందుకని చెప్పి. ఇక్కడ వచ్చి వాటర్ అనేది అందరికీ ఫ్రీగా ఉంటుంది. మరి వాటర్ కూడా కొనుక్కోవాలైతే ఇంకా భక్తులందరూ చాలా ఇబ్బంది పడిపోతారు. ఇరవై తీసేస్తున్నారు. దేని గురించి అన్నయ్య మొక్క? కత్తి బాగా నూరుకొని వచ్చి ఉంటారు. చూడండి ఎంత ఈజీగా తెగిపోతుందో. నాటి కూడా అన్నయ్య. ఇక్కడ మేకను కూడా కోస్తున్నారు. మేక మాత్రం నేను తీయలేదు, నాకు అది ఇంకా భయంకరంగా అనిపించింది. సో చికెన్ చూస్తేనే నాకు కళ్ళు తిరిగిపోయింది. ఇక్కడ నేను చికెన్ తీయడం ఆపేసాను. చూడండి వాళ్ళు ఎలా కోస్తున్నారో భయం లేకుండా. కనీసం చెయ్యి తెగుద్దన్న భయం కూడా లేదండి వాళ్ళకి. తెగ నరికేస్తున్నారు వాటిని. చూడండి కోడిని కోసేస్తున్నారు, మామూలుగా పోయట్లేదు. ఇదంతా ఒక్కొక్క బ్యాచ్ మీద ఉంటారు. ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి అలాగే ఎన్ని ఉంటాయి తెలుసా? అసలు మామూలుగా ఉంటుంది, సినిమా ఉంటుంది. అందులో ఇది ఒక ఆప్టా లేక మొక్క. ఇది ప్రతిరోజు నాది గొప్ప అని ఎవరో ఒకడు భోజనాలు పెట్టించుకుంటాడు. ఇలా ఎన్ని స్టాళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి స్టాళ్ళు ఉన్నాయి. ఇది చూడండి ఎంతమంది వచ్చారు. ఇలా గోల్డ్ మంది ఉన్నారు. ఎన్నో కార్లు, ఎన్నో వెహికల్. సో ఇక్కడ నుంచి కనపడే వాళ్ళందరూ మాట ఇవ్వమండి. వీళ్ళు గురించి వచ్చాం. వచ్చి పచ్చిన వారం వచ్చి బిజీలో వాళ్ళు ఉన్నారు. నేను వచ్చేసాను. ఇంకా నేను ఫోన్ చేసేసాను. వాళ్ళని వెయిట్ చేస్తున్నారు. సో గైస్ భోజనం అనేది స్టార్ట్ అయిపోయింది. అందరూ రెడీగా ఉన్నారు. వెజ్ నాన్ వెజ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అది మాకు మాత్రమే, ఎందుకంటే స్టాల్ మేము తీసుకున్నాం కాబట్టి మా అందరి కోసం. ఓకే చూడండి చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఇలా స్నానం ఎలా ఉంటుంది. మేము కూడా కొత్త.
హాయ్ చెప్పు. లవ్ యూ బ్రో. ఎంతమంది క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ మనకు సర్వింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వస్తారు. మొత్తం ఐటమ్స్ వచ్చి చాలా ఉన్నాయి, కౌంట్లెస్. కొంచెం మొక్క వచ్చి చాలు బాబు. మేము భోజనం తినేసి రిటర్న్ జర్నీ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ మధ్యలో చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, బండ్లన్నీ ఆగిపోయినాయి. చూడండి ఏమాత్రం ట్రాఫిక్ జామ్ ఉందో. మళ్ళీ నెరుక్కుపోయినా వెళ్ళాలి, వెయిటింగ్. రోడ్డు మీద బస్. సో ఇలాంటి బండ్ల వల్ల మన బండి పెట్రోల్ అయితే అయిపోతూ ఉంటుంది. మనం అక్కడ స్టార్ట్ చేసుకుని ఎప్పటి నుంచో వచ్చి ఉంటుంది. ఇంకా కార్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మొత్తం పెట్రోల్ అంతా దానికి. రోడ్డు మీద ఉన్నారు. బస్ డ్రైవర్ని తిడుతున్నాడు, ఈయన వెళ్ళిపోయాడు, కొడతాకి వెళ్తున్నాడు. తెలియదు మరి ఏం జరుగుతుందో, జనరల్ అలాగే చూస్తున్నారు. చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ ఉందో. తిడుతున్నాడు, ఆల్రెడీ ఒకసారి కొట్టాడు కూడా అతన్ని బండికి బస్ తీసి. రోడ్డు మీద అయిపోయింది బస్సు, చెప్పలేము ఏం జరుగుతుందో. ఏం చేశారు అదిగో. ఇక్కడ వెల్కమ్ టు పెద్దవేగి అని ఉంది. ఇది చూడండి ఆకుల్లో మురిసిపోయింది. గ్రామ పంచాయతీ పెద్దవేగి మండలంలో ఉంది. ఇది రాతనలమ్మకుంట. ఒకప్పుడు చూపించాను. ఈ ట్యాంకు ఏంటంటే పెద్దగా ఉంది, ఇదేంటో మన నాకు తెలియదు అనుకుంటాను. ఇప్పుడు వీడియోలో ఇదేంటో పెద్ద ట్యాంక్ అనుకున్నాను, కాదు ఇది వాటర్ ట్యాంక్ అంట. పెద్దగా ఉంది, కన్నాలు చూసారా ఎన్ని ఉన్నాయో. పైన వచ్చి ఇది వాటర్ ట్యాంకు. అదిగోండి పేరు రాసింది, ఇదంట వాటర్ ట్యాంక్ అంట. నేను ఇదేమో పసుపు రంగులో ఉంది, ఏంటో నాకు తెలియదు అనుకున్నా. ఇది వాటర్ ట్యాంక్. సో ఇలా దారి మాత్రం ఇలా గజార్లా ఉంటుంది. ఎవరు మాత్రం భయపడద్దు, ఎందుకంటే వెళ్ళేవాళ్ళు దాదాపు 30 గంట 40 నిమిషాల దాకా వెళ్ళాలి. ఇలాగే దారి ఉంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అక్కడ ఏమీ లేదు అనుకోకండి, చాలా దూరం వరకు వెళ్ళాలి. భయపడకుండా వెళ్ళొచ్చు, భయపడద్దు. ఒక టైంలో ఏంటంటే ఎవరో రారు, ఒక్కడే వెళ్ళాలి. రాతనలమ్మకుంటకి వెళ్ళాలంటే వెళ్ళే దారిలో రోడ్లు లాక్ అయిపోయింది అంటున్నారు. ఇక్కడ చాలామంది ఆట తిరిగేస్తున్నారు. అది ఏం జరిగిందో తెలియదు. కారు వెళ్తుంది అంటున్నారు, కారు కూడా వెళ్ళాలనుకుంటా. రిటర్న్ వచ్చేస్తున్నారు, బండ్లు కూడా తిరిగేస్తున్నారు. కారు బాబాయ్ వచ్చి నన్ను ఇటు నుంచి వెళ్దాం అన్నాడు. ఆయనే ఇటు నుంచి దారి ఉందని చెప్పాడు. మరి ఇటు నుంచి వెళ్తే ఏమవుతుందో నాకు తెలియదు, వెళ్తున్నాను. వెళ్ళే దారి మాత్రం యమ దరిద్రంగా ఉంది. అసలు ఇలాంటి దారిలో బండి వెళ్ళాలంటే కూడా చూసారా, వచ్చి 2-3 స్పీడ్లో వెళ్తుంది. మళ్ళీ దాని తగ్గట్టు పక్కలో పక్కెళ్ళి అడుగు. వెళ్ళే దారిలో ఏంటంటే ఇలా పొలాలు గట్లు బ్రిడ్జ్లు ఎదురవుతాయండి. ఏంటంటే అందరికీ ఏమనిపిస్తుంది అంటే నాకు తెలుసు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు, అటు నుంచి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అంత సినిమా కాదు అక్కడ. చూడడానికి అంతా ఒకేలాగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అయితే దారి మాత్రం ఒకేలా ఉంటుంది, కానీ ఎటు వెళ్తుందో తెలీదు. సేమ్ ఒకటే డిట్టో. ఎటు చూసిన పామాయిల్ తోటలో, ఇటు చూస్తే మొక్కజొన్న తోటలో, ఇటు చూస్తే నిమ్మకాయ తోటలో, ఇటు చూస్తేనేమో మామిడి తోటలో. అదే దాన్ని ఏమంటారు, రౌండ్గా ఉంటాయి కదా తెల్లగా. ఓకే, మీకు అర్థమవుతుంది తెల్లగా రౌండ్గా ఉండే ఏంటి. ఇప్పుడు వచ్చి అరటికాయ తోటలో. సో నా ఐడియా బట్టి ఏంటంటే రౌండ్గా తెల్లగా ఉండే ఏంటంటే సపోర్టెడ్. ఓకే, ఇదిగోండి కొబ్బరి చెప్పు.
ఏంటంటే ఇవన్నీ కొబ్బరి తోటలు. ఇదిగో తీసుకెళ్ళేది కొబ్బరికాయ. చిన్న చిన్న యేసుప్రభు మందిరాలు. ఆహా, నేను ఎవరిని తప్పుపడట్లేదండి. ఏంటంటే మనం ఆరాధించే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇదిగో ఎంత టేక్ చెట్లు. టాపిక్ డైవర్ట్ చేస్తామని కాదు, కాకపోతే ఏంటంటే ఇంటికి ఒక దేవుడు ఉంటాడు. కొంతమందికి రాట్నాలమ్మ, కొంతమందికి ఎల్లమ్మ, సోరమ్మ, అలాగా. వచ్చి ఎప్పటి నుంచో ఉన్న రైతు భరోసా కేంద్రం అండి. రైతులు మొత్తం ఇక్కడికే పంటలు మొత్తం తీసుకురావాలి. ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ధరలు బట్టి. ఇంటి దేవుడు అండి. ఇంటి దేవుడి గురించి చెప్పబోతున్నాను ఈరోజు. ఇంటి దేవుడు అంటే మా ఇంటి దేవుడు వచ్చి యేసు ప్రభు. ఇప్పుడు కొంతమంది ఇంటి దేవుడు ఎల్లమ్మ తల్లి, కొంతమంది ఇంటి దేవుడు హనుమంతుడు, అలా నాగరాజు స్వామి, అలా బోల్డ్ మంది ఉంటారండి. అలా ఇంటి దేవుడిని బట్టి ఇంటి దేవుడిని పూజించుకుంటారు. ఈరోజు ఇప్పుడు క్రైస్తవులు అల్లా వీళ్ళందరూ కలిసి అలాగా. అయితే కొంతమంది మతాన్ని బట్టి వేరే వాళ్ళని కూడా పూజిస్తారు. కాకపోతే ఒక ఇంటి వాళ్ళు మొత్తం క్రైస్తవుడిని పూజిస్తే క్రైస్తవుడే ఇంటి దేవుడు అవుతాడు. లేదంటే క్రైస్తవులు మొత్తం హిందువుని పూజిస్తే హిందువుల దేవుళ్ళు అవుతారు. అలాగా చేయకుండా ఉండాలి. ఇది చూడండి, ఎంత దూరం వెళ్ళినా ఒకేలా ఉంటుంది. మనం ఏంటంటే దారి కన్ఫ్యూజ్ అయిపోయాము. ఎక్కడని చాలామంది అడిగాను. ఇక్కడ ఏంటంటే ఈ జిల్లాని అడ్డాలని అంటాము. వచ్చి ప్రభుత్వ కార్యాలయాలు. కాకపోతే ఏంటంటే ఏ జిల్లాలో నాకే తెచ్చుకోదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళాల్సింది తెలుసు మా ఇంటికి. సో నేనేమనుకుంటున్నాను అంటే ఏదో విధంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాకు నేను అర్థం కావట్లేదు. ఇక్కడ వెళ్ళేసరిలో కొత్త గుడి కడుతున్నారు. సందర్భంగా గుడి. సో ఇప్పుడు ఏంటంటే ఆ గుడిలో వెళ్ళిపోతాను. నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వస్తున్నారు, పెట్రోల్ ఎలాగ ఉందో ఏంటో. ఇది 5 లీటర్ బండి వెళ్ళిపోద్ది. నేను ఇక్కడ తిప్పేస్తాను. ఏం జరిగితే అది జరిగింది. నాకేంటంటే గంగాగూడెంలో అనిపిస్తుంది. ఇది బెంగళూరు వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. ఏంటంటే ఒకప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేశాను నేను. సో ఇది వెళ్దాం అనిపిస్తుంది నాకు. ఓకే. ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళాను, దారి కన్ఫ్యూజ్ అయిపోయాను. దాని గురించే ఈ తలకాయ పోటు అంతా నాకు. ఇటు వెళ్ళేదాన్ని ఏంటంటే ఇటు వెళ్తున్నాం తెలీదు. ఎవరి నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారు. నాకేంటో భయంగా ఉంది. ఎక్కడికి వెళ్తామో వెళ్ళేదారిలో కనబడుతుంది. ఏంటంటే ఇక్కడ పెళ్ళి లేకుండా ఫాదర్లు ఉంటారు కదా, ఇక్కడ చాలామంది ట్రైన్ అవుతారు. ఇదే అది ఇగ్నో. ఇక్కడి నుంచి అంతా దారే. పెళ్ళిళ్ళు అవ్వకుండా క్రిస్టియన్లు చాలామంది ట్రైన్ అవుతూ ఉంటారు. అది ఆ దారి. పెంట్ హౌస్ ఉంది. అది పెంట్ హౌస్ అంటారు దాన్ని. చాలామంది ఉండొచ్చు, చూశారు కదా. అది పెంట్ హౌస్. ఇలాంటి దారిలో ఇలాంటి కష్టం. కనీసం ఒక హాస్పిటల్ ఉండదు, టీ దుకాణం ఉండదు, టిఫిన్ దుకాణం ఉండదు. ఏదైనా సొంతంగా వండుకోవడమే అలాంటి పెంట్ హౌస్లో. కష్టం, చాలా కష్టం అండి. ఇక్కడ చాలా కష్టం. ఎక్కడ నుంచో వచ్చిన దారి అనిపిస్తుంది. సో ఇదేంటంటే సానిగూడెం దారంట. సానిగూడెం ఇదివరకు నేను వచ్చాను ఇక్కడికి. ఇదిగో సానిగూడెం బోర్డు. ఓకే, భయపడాల్సిన విషయం లేదు. ఎక్కడి నుంచి దగ్గరే, కాకపోతే కొంచెం రెంట్ ఎక్కువ అంతే. ఇదేంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా విలేజ్ హెల్త్ క్లినిక్ అవన్నీ పెట్టారు. నాకు దగ్గర ఇక్కడి నుంచి చాలా దగ్గర. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వదిలేసినా కళ్ళు మూసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాజ్ ఇట్స్ సానిగూడెం. సానిగూడెంలో ప్రత్యేకంగా ఉండే ఒక గుడి గురించి చెప్పబోతున్నాను. సానిగూడెంలో
ఏంటంటే ఆ గుడిలో చాలామంది అర్చనకు వచ్చేవాళ్ళు సినిమా యాక్టర్లు, కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరిగాయి అక్కడ. ఆ, అది కొంచెం ప్రత్యేకమైన పురాతనమైన గుడి, ఎప్పటి నుంచో ఉంది. మేము ఇదివరకు వాటికి పెయింట్లే వేసేవాళ్ళమి. ఇప్పుడు ఏంటంటే ఆ చారిటీ ఒప్పుకుంటలేదంట. సో మేము అక్కడ వేయడానికి కుదరదు. ఇది చూడండి, అది కనపడే గుడే, కనిపిస్తుంది చూసారా, అదే పురాతనమైన గుడి. చూసారుగా, ఇది 2009లో తీసింది ఫోటో. స్థానికులు అంటే చాలా చిన్న విలేజ్. ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. అందులోనే చూడండి పెళ్ళిళ్ళు కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే గ్రామం ఇది, చిన్న గ్రామము. కొత్తగా ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇదివరకు మొత్తం గుడిసెలే ఈ వైపు. ఇప్పుడిప్పుడే దాబాలు లేపుతున్నారు. చూడండి పురాతనమైన గుడిసెలు కూడా అక్కడే ఉన్నాయి. ఏముండదు ఇక్కడ. చెప్పేది ఏంటంటే 15-20 ఎకరాల నుంచి ఏకంగా చూడడానికి పొలాలే ఉంటాయి. 15-20 ఎకరాల వరకు ఏకంగా పొలాలే ఉంటాయి. అవును, రాజులు పరిపాలించిన స్థలాలు అనుకుంటాయి. ఎందుకంటే ఇన్ని పొలాలు ఒక మనిషి దగ్గర ఉండాలంటే కష్టమే. ఈ ఆంధ్రప్రదేశ్లో కష్టంగా రూపాయి సంపాదించాలంటే సో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే నార్మల్గానే ఉంటుంది. చూడండి ఇవన్నీ కొబ్బరి తోటలు. ఏంటంటే ఇక్కడ మాకు కొబ్బరి తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉండే ఇల్లు ఏంటంటే, ఇక్కడ అమెరికాలో ఉంటారు వీళ్ళు. కాకపోతే కొంచెం డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఈ ఫామ్లు అన్నిటికీ వాళ్ళే ఓనర్స్. ఫోటోషూట్ కోసం వచ్చారు. చూడండి వాళ్ళు ముగ్గురు కనపడుతుంది కదా, వాళ్ళు ఫోటోషూట్ కోసం వచ్చారు. నేను మాత్రమే ఇలా షూట్ చేస్తున్నాను, వెహికల్ మీద ఉన్నాను. ఓకే, వీళ్ళు ఫామ్ తోట అధికారులు, కొబ్బరి తోట అధికారులు అక్కడే ఉంటారు. ఏంటంటే బాగా డబ్బు ఉన్నట్టు లేని వాళ్ళని దత్తత తీసుకుని అలా పెంచుకుంటారు. వీళ్ళు చనిపోయారంటే ఇంకా వాళ్ళు వచ్చేసాం చేస్తున్నాను. మా వాళ్ళ తాతగారి స్థలాలంటే ఇవన్నీ అమ్మేశారంటున్నారు. ఇదిగోండి, రైల్వేగా కొత్తగా కట్టారు. దాని కిందకైతే వెళ్తున్నాం మనం. సో మీకు చెప్పేది ఏంటంటే, మా ఆవిడ వాళ్ళ నాన్నగారు వాళ్ళ స్థలాలు అవన్నీ చూపించినాయి. ఏంటి మాకు ఏ స్థలం లేదా ఏంటి అని అడిగితే, లేదు నేను అమ్మేశాను, ఇదివరకు తాతల కాలంలో అమ్మేసుకున్నాం అన్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పామ్ ఆయిల్ తోటలు అవి వేసుకుంటున్నారు. సో వేసుకున్నారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చూడటానికి ఏంటంటే ఒకప్పుడు మేము కూడా ఆస్తిపరులమే అనిపిస్తుంది. పడుతుంది ఇక్కడి నుంచి. ఈ పొలాలన్నీ ఒకప్పుడు మాయే, మా అత్తగారు. ఈ పొలంలో వచ్చేయి చూడండి, ఈ గోదావరి నీళ్ళు. ఈ నీళ్ళు వచ్చి ఈ పొలంలోకి కలిసి నీళ్ళని పట్టుకునేవారు. ప్రత్యేకంగా ఇక్కడ వర్షాలు వచ్చి తప్ప ఏమీ ఉండదు. ఇక్కడ ఒక డ్యామ్ బ్రిడ్జ్ ఉంది. ఆ డ్యామ్ బ్రిడ్జ్ వల్ల వాటర్ అనేది ఒక సర్ప్లస్ అవుతుంది. అదేంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు దగ్గరికి వచ్చాం మనం, చూడండి. ఇందులో నుంచి వెళ్ళాలి మనం. ఇప్పుడు డ్యామ్ బ్రిడ్జ్ ఇది, టెందులూరు డ్యామ్ బ్రిడ్జ్ ఇది కనబడుతుంది కదా, డ్యామ్ బ్రిడ్జ్. సో మనం వచ్చిన దారి ఇది. ఓకేనా, చూడండి వాటర్ అలాగే వెళ్తుందా. ఒకసారి కట్ట తెగిపోయిందంటే ఇల్లు మునిగిపోద్ది. ఇటు నుంచి వచ్చింది ఆ పొలాలన్నింటికి వాటర్ ఇదే. జాగ్రత్త పడిపోతామని చెప్తున్నాడు, అదేమో అలాగే వెళ్తున్నారు.
ఎస్ టు బి కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు అయితే ఎవరైనా కొత్తగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడడానికి. నేను ఇంకా వేరే వేరే గుళ్ళు కూడా కొంచెం కవర్ చేస్తాను. సో లైక్, షేర్, చాట్ విత్ మీ అండ్ కనెక్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.